బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహణపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ పనుల విషయంలో జాగ్రత్త వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ భవనంలో పలువురు ఎంపీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహణపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ పనుల విషయంలో జాగ్రత్త వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ భవనంలో పలువురు ఎంపీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు.